హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరువన్మలై. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం రూమ్ నుంచి. అంటే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. ఏమంటుందని గిరి ప్రదక్షిణంకి ఇంకా 5 minutesలో టెంపుల్కి వెళ్ళిపోతాం. అక్కడ ఫస్ట్ దేవుని మొక్కేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. సో వచ్చేదారిలో మనకి టెంపుల్స్ ఉంటాయి, ఒక 8 టెంపుల్స్ ఉంటాయి అనమాట చుట్టూ, కొండ చుట్టూ. అవి ఏంటి అనేది మనము తిరుగుకుని చూద్దాము. ఓకేనా, రెడీనా మధు? లెట్స్ గో. సో టైం అయితే 4 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం కాబట్టి మధ్యలో టోపీ అమ్మ కలుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, కలిస్తే అమ్మను కూడా వీడియో తీద్దాం. నాకైతే రోడ్లు మొత్తం నిర్మానుషంగా ఉన్నాయి, రోడ్డు పైన ఎవ్వరు లేరు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి, అంటే మేము వెళ్ళే రూట్ కూడా ఆ గిరి ప్రదర్శనం చేసే రూట్ కాదు. సో అందుకే ఎవరు కనిపించట్లేదు. ఒకసారి గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పబ్లిక్ అనేది మీకు కనిపిస్తారు. సో టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి దర్శనంకి అలౌ చేస్తారు, ఈవినింగ్ అంటే నైట్ 8 వరకు. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంది మనకు నచ్చింది ఇక్కడ అంటే ఫ్రీ టికెట్ లేదు, ఫ్రీ అనమాట అందరికీ అనేది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి టెంపుల్స్లో కెమెరాస్ అనేవి అలౌ చేయరు కదా. సో ఇక్కడ కెమెరాస్ మాత్రం అలౌ చేస్తారు, అంటే మొబైల్స్ కెమెరాస్ అలౌ చేస్తారు అనమాట. మనకి ఫొటోస్ అవి దిగొచ్చు లోపల వెళ్ళిన తర్వాత. బట్ ప్రస్తుతానికి రాజగోపురం ముందు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రాజగోపురం ముందు అయితే అంత ఫోటోస్ చేయడానికి అయితే లేదు. సో కొంచెం వెనక నుంచి దిగాల్సి ఉంటుంది. అంత పిక్చర్స్ బాగా రావట్లేదు. ట్రై చేద్దాం, మనం వీలైతే వరకు ట్రై చేద్దాం. సో మ్యాక్సిమం టెంపుల్ కవర్ చేయడానికి. సో మేమైతే కాలినడకతో చెప్పులు లేకుండా ప్రదక్షిణం స్టార్ట్ చేసేసినాం, చూస్తారు కదా. సో మీరు కూడా చెప్పులు లేకుండా చేయండి. ప్రదర్శనం చేస్తే, బండ్లపైన కార్లపైన ప్రదర్శనలు చేస్తే ఫలితం ఉండదు. సో మేమైతే ఈస్ట్ గోపురం నుంచి అక్కడ అగ్ని ఉంటుంది అనమాట, అక్కడ మొక్కుకొని ప్రదర్శనం స్టార్ట్ చేసినాము. టైం అయితే మార్నింగ్ 4:30 అవుతుంది. చూస్తారు కదా, మొత్తం అక్కడ దీపాలు వెలిగిస్తారనమాట. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న ఆ శివుడు అగ్నిలింగం అనమాట, అందుకనే అగ్ని అయితే అక్కడ వెలిగిస్తారు. వెలిగించి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి మనకు వచ్చేది ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత మనకి సో గిరి ప్రదర్శన చేసేటప్పుడు చుట్టూ మనం తిరిగేటప్పుడు ఒక 8 శివలింగాలు వస్తాయని చెప్పినాయి కదా. ఆ టెంపుల్స్లో ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం అనమాట. ఇప్పుడు మనం దర్శించుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నిలింగం అనుకుంటారు అందరూ. అగ్నిలింగం మనకు వస్తుంది, కాకపోతే ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ కాదు. మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది చూసినా, ఏదైతే మనకి ఈస్ట్ ద్వారం ఉంటుందో అది అనమాట మెయిన్ అగ్నిలింగం వచ్చేసి. ఇది కాదు, ఇది వేరే అనమాట టెంపుల్. అక్కడ మ్యాప్ అయితే చూపిస్తారు మనకి. ఆ మ్యాప్లో ఉన్నట్టుగా మనకైతే ఆర్డర్ అయితే ఉండదు లింగాలది. గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకు వచ్చేది రెండో టెంపుల్ వచ్చేసి యమలింగం అనమాట. సో యమలింగం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే కనుక మనకు ఆయుష్ పెరుగుతుందని, లేదంటే ఆయుష్ నిలబడుతుందని చెప్పేసి అయితే నమ్ముతారు. ఇక్కడ చూస్తారు కదా యమలింగం టెంపుల్ ముందు అయితే మనకి దీపాలైతే వెలిగిస్తారు, అక్కడ చూస్తారు కదా. సో ఇది అనమాట యమలింగము. ఇది రెండో టెంపుల్, అంటే రెండో లింగం అనమాట మనకి గిరి ప్రదక్షిణలో. చాగంటి కోటేశ్వరరావు గారు మనకైతే అరుణాచలం గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన ప్రవచనాలలో. ఇప్పుడైతే మనము గిరి ప్రదక్షిణలో భాగంగా 8 లింగాలలో 2 లింగాలు అయితే దర్శనం చేసుకున్నాం మనము, ఇంద్రలింగము ఇంకా యమలింగము. ఇప్పుడు మనం అయితే ముందుకు వెళ్దాం. మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ అందరూ స్టార్ట్ చేసేసారు గిరి ప్రదర్శనము. ఇదే బెస్ట్ అనమాట గిరి ప్రదర్శన చేయడంలో. మార్నింగ్ 4 స్టార్ట్ అయిపోతే మీకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. మధ్యాహ్నం చాలా ఎండ ఉంటుంది, ప్లస్ కాళ్ళు మండిపోతూ ఉంటాయి కాబట్టి నడవడం కష్టం అయిపోతుంది అనమాట. వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో ఒకటి చిన్న కోన అయితే కనిపిస్తుంది, ఆ కోన దగ్గర టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నిరుతి లింగం. సో నిరుతి లింగం అయితే మనకి 3 అనమాట మ్యాప్లో వచ్చేసి. బట్ మ్యాప్లో వేరే ఉంటుంది, బట్ నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి నెక్స్ట్ వచ్చేసి నిరుతిలింగం. ఇక్కడ నిరుతిలింగంలో దర్శనం చేసుకుంటే మనకైతే వెల్త్ అంతా బాగుంటుందని చెప్పేసి దర్శనం చేసుకుంటారు. సో అదే ఈ లింగం వచ్చే స్పెషాలిటీ అనమాట. ఇక్కడ మనకి వచ్చేసి 4వ లింగం అనుకుంటా ఇది. అంటే మనకి మధ్యలో వచ్చింది కదా అగ్నిలింగము, దాంతో కలుపుకొని ఇది 4వ లింగం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి మనకి, కానీ అన్ని టెంపుల్స్ దర్శించుకుంటే మనకి గిరి ప్రదర్శన పూజ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఓన్లీ 8 లింగాలతో పాటు సూర్యచంద్ర లింగాలు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. మనకి ఇంద్రలింగం తర్వాత ఈశాన్య లింగం అని, బట్ మ్యాప్లో వచ్చి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంద్రలింగం తర్వాత మనకు వచ్చేది ఈశాన్య లింగం అనుకుంటారు. కాకపోతే యమలింగం ఇంకోటి నిరుతిలింగం వస్తుంది. నిరుతిలింగం దాటగానే మనకి రైట్ సైడ్లో గౌతమ్ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది అనమాట. కాకపోతే దానిలోకి ఎవరు వెళ్ళరు, ఎందుకో మరి అలో చేయరనుకుంటా. సో దాని తర్వాత వచ్చేసి మనకు వచ్చింది సూర్యలింగం. ఇది మనకున్న 8 లింగాలలో రాదనమాట, ఇది సపరేట్ ఉంటుంది. సూర్యలింగం ఇంకా చంద్రలింగం 2 సపరేట్ అనమాట. సూర్యలింగం అయితే మనకు తెలిసిందే కదా, మనం సూర్య నమస్కారం చేసుకుంటాం కదా. మేము చాలాసేపు నుంచి అనుకుంటున్నాము ఈ అరుణాచలంలో కొండ ఎక్కడుంది అని. వెళ్తూ ఉంటే మాకు కొంచెం వెళ్తూ వచ్చింది కదా, తర్వాత కనిపించింది అనమాట ఈ కొండ. ఇది మనకి మెయిన్ అరుణాచలంలో కొండ. దీని చుట్టూ మనం అయితే ప్రదర్శన చేస్తాము. సో మెయిన్ రోడ్ పక్క నుంచి కనిపిస్తుంది. కొంచెం వెళ్తూ వచ్చినాక మార్నింగ్ 4 స్టార్ట్ అయిన కాబట్టి మాకు కనిపించలేదు. మొత్తానికి కనిపించేసింది కదా అరుణాచలం. సో మనం నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం అంటే మనకు తెలిసిందే కదా వర్షము. సో వరుణదేవుని యొక్క టెంపుల్ అనమాట ఇది లింగము. అంటే ఈ లింగాలు అన్ని శివుడు
అన్ని రూపాలలో ఇక్కడ మనం దర్శనం ఇస్తాడు అరుణాచలంలో. ఇది వచ్చేసి వర్ణదేవుని రూపంలో అయితే ఇక్కడ మనకి శివలింగం దర్శనం ఇస్తుంది. సో ఆ దర్శనం చేసుకుని అక్కడ నుంచి అయితే మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో గిరి ప్రదక్షిణలో హాఫ్ వచ్చిన తర్వాత అంటే 7 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకి వర్ణలింగం అనే ఒక టెంపుల్ వస్తుంది అనమాట. అది కూడా మెయిన్ టెంపుల్ ఈ గిరి ప్రదక్షిణలో. ఆ టెంపుల్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ కాలేదు. 7:30కి ఓపెన్ అవుతారంట, పందులు చెప్పిండు. టైం వచ్చి ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా 1 అవర్ ఎవరు వెయిట్ చేయలేరు కదా, అందుకే అందరూ వెళ్ళిపోతారు అనమాట. సో అది డిసప్పాయింట్మెంట్ అందరికీ, ఎందుకంటే అందరు ఎక్కడి నుంచి వస్తారు కదా దర్శించుకోవడానికి. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ప్రస్తుతానికి. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో ఆది అన్నమలై అనే టెంపుల్ వస్తుంది. అది కొండకు దగ్గరలో చాలా పెద్ద టెంపుల్ అంట. మీరు మాత్రం పక్క దర్శించుకోండి. మేమైతే మిస్ అయిపోయినాం ఆ టెంపుల్. సో రైట్ సైడ్ చూస్తారు కదా, ఆ రోడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి. మనకి మామూలుగా ఇక్కడ వీడియోస్ చూసినా, ఈవెన్ దో డ్రోన్ కెమెరా చూసినా కానీ ఈ అరుణాచలం కొండ కనిపిదు అనమాట. మీకు చూపిస్తా ఇప్పుడు కొండ ఎక్కడ ఉంటుందో. సో కొండకు చెట్లు అవి అడ్డం వస్తున్నాయి, కొంచెం చూపిస్తాడు చూడండి. కనిపిస్తుంది బ్యాక్ సైడ్, అదే అనమాట కొండ. చూపిస్తాయి ఇప్పుడు మీకు చెట్లు అడ్డం వచ్చినాయి కదా, కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. కొంచెం ఓల్డ్ పీపుల్ ఎవరికైనా కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, సో వాళ్ళు మసాజ్ చేసుకోవడానికి ఇక్కడ మసాజ్ మెషిన్స్ పెట్టుకొని కూర్చుంటారు అన్నమాట రోడ్ పైన. ఇంకో విషయం చెప్పాలంటే, మీకు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసేసి అది పడేయకండి, దాన్ని మొత్తం అయిపోయేదాకా క్యారీ చేయండి. ఎందుకంటే మధ్యలో మాకు డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్, అంటే ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. అది మళ్ళీ బాటిల్స్ ఫిల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మార్నింగ్ అయితే నాకు అక్కడ షాప్స్ అన్ని ఓపెన్ చేసారు. లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, మొత్తం అన్ని ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు అనమాట. కలర్ చాలా బాగున్నాయి కదా. సో అట్లా షాప్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. చూడండి ఇట్లా మీకు ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే బాటిల్స్ పడేయకుండా ఫిల్ చేసుకొని రావచ్చు మళ్ళీ కదా. అట్లా ఉంటాయి అనమాట మొత్తము. అంటే మసాజ్ విషెస్ పెట్టుకొని ఇక్కడ షాప్ దగ్గర ఉంటారు. ప్రతి షాప్ దగ్గర మీకు కనిపిస్తుంది అది. ఇంకా మామూలు రోడ్స్ పైన కూడా పెట్టుకొని వాళ్ళు ఉంటారు అనమాట. నెక్స్ట్ చూస్తారు కదా, మనం వచ్చేసినాం వాయులింగం దగ్గరికి. ఇంకా డిస్టెన్స్ మనకి 5.60 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. సో ప్రస్తుతానికి అయితే మనం వచ్చేసి వాయులింగం దగ్గర ఉన్నాము. ఇది ఆ టెంపుల్. చంద్రలింగం మ్యాప్లో అయితే ఇది లేదనమాట, చంద్రలింగం అనేది. నెక్స్ట్ కుబేరలింగం, ఇంకా ఈశాన్యలింగం రెండే ఉన్నాయి. ఇది కూడా వెళ్దాము, చంద్రలింగం. సో ఇంకో 3 కిలోమీటర్లు అయితే మా గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోతుంది. సో ఇక్కడ ముందైతే మేము ఆగినమాట, కొబ్బరిబొండ తాగుతున్నాము. సో డిహైడ్రేషన్ కాకుండా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎండ వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటే బెటర్, లేదంటే మన హెల్త్ పాడైపోతుంది. ఎందుకంటే మనకు అలవాటు ఉంటుంది కదా, ఎంతైనా కొంచెం నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ అవన్నీ కామన్ అనమాట. సో ఇంకా కుబేరలింగం, ఈశాన్యలింగం రెండే మిగిలి ఉన్నాయి. మనకి మ్యాప్ ఉంటుంది కానీ మ్యాప్లో మొత్తం అంత కరెక్ట్ ఉండదు. మీరు మ్యాప్లో ఉన్నట్టు వెళ్తే మాత్రం మొత్తం రివర్స్ అయిపోతుంది. సో మ్యాప్లో వెళ్ళకండి. చెప్పిన కదా మీకు చంద్రలింగం తర్వాత ఏమొస్తాయో. సో అదనమాట, మ్యాప్ ఫాలో అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కుబేరలింగం అని ఉంటుంది. అంటే కుబేరలింగము మీకు తెలుసు కదా, కుబేరుడు అంటే మనకి తిరుమల వెంకటేశ్వర స్వామికి పెళ్లికి అప్పు ఇచ్చిన అతను. ఇదనమాట టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే మనకి మహాశివుడు కుబేరుని రూపంలో అయితే మనం దర్శనం ఇస్తాడు అనమాట. చెప్పిన కదా మీకు, రకరకాల రూపాల్లో మనకైతే శివలింగం దర్శనం చేసుకోవచ్చు. ఇది కుబేరలింగం అంటే కుబేరుని రూపంలో ఉన్న శివలింగం అనమాట. ఇక దర్శనం చేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి నమ్ముతారు. సో అదే అనమాట ఈ శివలింగం ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. కుబేరలింగం లోపల కూడా మనకి టెంపుల్ బయట పెద్ద అయితే ఆ దీపం అయితే వెలిగిస్తారు అనమాట. చూస్తారు కదా, అక్కడ చాలా పెద్ద అల్ల దీపాలు పెట్టి వెలిగిస్తున్నారు. కుబేరలింగం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ లో మోక్ష మార్గం అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. సో అక్కడ మాత్రం కంపల్సరీ మీరు దాని లోపల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అది వస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ జన్మ అంటే అంటూ ఉండదని నమ్ముతారు బాగా. అది మోక్ష మార్గం అంటారు. దాని లోపల నుంచి ఎవరన్నా బయటికి రావచ్చు. ఇందాక దానిలోంచి వెళ్ళేటప్పుడు అందరి నుంచి నవ్వుకున్నాం, కానీ మేము వచ్చినప్పుడు అర్థమైందన్నమాట, అమ్మ బాబాయ్ జర్ర ఉంటే ఊపిరి అయిపోతుంది కదా అనిపించింది. కానీ ఒక చిన్న మ్యాజిక్ లాజిక్ తెలియదు, కానీ ఎంత లాగున్నా కూడా దానిలోంచి బయటికి ఈజీగా వచ్చేసారు. సో అదొకటి మెచ్చుకోవాలి. మనం ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోవచ్చింది. ఇంకా మ్యాక్సిమం ఉంటే ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఎండ మాత్రం 2 months స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 8:25 అవుతుంది అనమాట. ఇంకొక 20 minutesలో మాది మొత్తం అయిపోతుంది. సో రాజగోపురం రీచ్ అయిపోయి అక్కడి నుంచి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇందాక ఆయన కలిసిండు, ఆయన పేరు జాక్ అంట. రమణ మహర్షి నుంచి అరుణాచలం గురించి తెలుసుకొని ప్రతి ఇయర్కి వస్తాడంట. ఆయన ఫ్రాన్స్ నుంచి వెనకాల వస్తున్నాడు, మీకు కనిపిస్తుంటాడు, వెనకాల వస్తున్నాడు ఆయన. సో ఆయన మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం చేసిండు అనమాట ఇప్పుడు. సో అదే ఇందాక వస్తే మాట్లాడిన అతనితో పక్కన వస్తుంది, చూస్తారు కదా ఆయన అనమాట. సో ఎవ్రీ ఇయర్ వస్తాడు అంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి 1 month స్టే చేసిపోతాడట. సో అది గ్రేట్ అని చెప్పాలి. ఆయన
ఈ ఏజ్లో కూడా 60 పైన 70 దగ్గర ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయన 14 కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. సో లాస్ట్ వచ్చేసి ఈశాన్యలింగం. ఇది అయిపోయిన తర్వాత మనది కంప్లీట్ అయిపోతుంది. డీపీఎస్లో చేసుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాం. లాస్ట్కి వస్తే అంటే కొండ చుట్టూ తిరిగి లాస్ట్కి బస్ స్టాండ్కి వచ్చినాము. సో ఇక్కడ నుంచి మనకి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా. సో రాజగోపురంకి దర్శనం అయితే పెద్ద లైన్ ఉంది అనుకుంటున్నాము, ఎందుకంటే మార్నింగే పెద్ద క్యూ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 4:30కే. ఇంకోటి విషయం ఏంటంటే కాళ్ళకి సాక్స్లు వేసుకుంటే ఇంకా బెస్ట్. సాక్స్లు లేకుండా నడవాలనుకుంటే అది మీ ఇష్టము, మీ భక్తి ఎక్కువ ఉంటే వెళ్ళొచ్చు, లేదా కోరికలు ఉంటే వెళ్ళొచ్చు. బట్ సాక్స్ వేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతారు మనం నడవడము. కొంచెం ఓల్డ్ పీపుల్ కానీ ఎవరైనా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటే సాక్స్ వేసుకోవడం మాత్రం బెస్ట్. మాకు ఈ అరుణాచల గిరి ప్రదర్శనకి 4.5 hours పట్టింది. చాలామంది ఇంతకంటే తొందరగా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంతకంటే లేట్ కూడా వచ్చిండొచ్చు. సో మాకు పట్టిన టైం మాత్రం 4.5 hours. సో మీలో ఎవరైనా గిరి ప్రదర్శన చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ద రైట్ టైం, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 6 తర్వాత ఎండ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఎండ వెళ్ళే లోపల మనకి కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మార్నింగ్ 4 o'clock ఈజ్ ద బెస్ట్ టైం.